ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని 5వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 5వ పాఠం ఖనిజాలు మరియు శక్తి వనరులు. ఇందులో 101 నుంచి 105 పేజీ వరకు. శక్తి వనరులు. అన్ని కార్యకలాపాలకు ఏం అవసరం? శక్తి. అన్ని కార్యకలాపాలకు ఏం అవసరం అంటే శక్తి. వంట చేయడానికి, వెలుతురు, వేడిని అందించడానికి, వాహనాలు నడపడానికి మరియు పరిశ్రమలో యంత్రాలు నడపడానికి ఏది అవసరం? శక్తి. వంట చేయడానికి, వెలుతురు, వేడిని అందించడానికి, వాహనాలను నడపడానికి మరియు పరిశ్రమల యంత్రాలు నడపడానికి ఏం అవసరం అంటే శక్తి. ఇంధన ఖనిజాలైన వేటి నుండి శక్తిని ఉత్పత్తి చేయవచ్చు? బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు, యురేనియం, విద్యుత్తుల నుండి. ఇంధన ఖనిజాలైన వేటి నుండి శక్తిని ఉత్పత్తి చేయవచ్చు? బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు, యురేనియం, విద్యుత్తుల నుండి. శక్తి వనరులను ఎలా వర్గీకరించవచ్చు? 1 సంప్రదాయ, 2 సాంప్రదాయేతర వనరులుగా. శక్తి వనరులను ఎలా వర్గీకరించవచ్చు అంటే సంప్రదాయ వనరులు, సాంప్రదాయేతర వనరులుగా వర్గీకరించవచ్చు శక్తి వనరుల్ని. సంప్రదాయ వనరులు కిందకు వచ్చేవి వంట చెరకు, పిడకలు, బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు, విద్యుత్, జల మరియు తాప రెండును. సంప్రదాయ వనరుల కింద వచ్చేవి వంట చెరకు, పిడకలు, బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు, విద్యుత్, జల మరియు తాప రెండును. తర్వాత సాంప్రదాయత వనరులు ఏవి ఉన్నాయి? సౌరశక్తి, గాలి, పోటుపాట్లు, భూ ఉష్ణ, బయోగ్యాస్, అణుశక్తి. సాంప్రదాయత వనరులు ఏవి ఉన్నాయంటే సౌర శక్తి, గాలి వలన వచ్చేది, పోటుపాట్లు, భూ ఉష్ణం వల్ల వచ్చేది, బయోగ్యాస్, అణుశక్తి. ఇవన్నీ సాంప్రదాయేతర వనరులు. గ్రామీణ భారత్లో ఏవి సర్వసాధారణం అంటే కట్టెలు, పిడకలు. గ్రామీణ భారత్లో ఏవి సర్వసాధారణం అంటే కట్టెలు, పిడకలు. ఒక అంచనా ప్రకారం గ్రామీణ గృహాలలో ఎంత శాతం కంటే ఎక్కువ శక్తి అవసరాలు ఈ రెండింటి ద్వారానే తీర్చబడుతున్నాయి? 70%. ఈ రెండింటి ద్వారా అంటే కట్టెలు, పిడకలు. ఒక అంచనా ప్రకారం గ్రామీణ గృహాల్లో ఎంత శాతం కంటే ఎక్కువ శక్తి అవసరాలు ఈ రెండింటి ద్వారా తీర్చబడుతున్నాయి అంటే 70%. దేని విస్తీర్ణం తగ్గడం వల్ల వీటిని కొనసాగించడం కష్టమవుతుందంటే అటవీ విస్తీర్ణం. దేని విస్తీర్ణం తగ్గడం వల్ల వీటిని కొనసాగించడం కష్టమవుతుందంటే అటవీ విస్తీర్ణం వల్ల కట్టెలు వస్తాయి కదా, అది తగ్గించడం వల్ల వీటిని కొనసాగించడం కష్టమవుతుంది. అంతేకాకుండా వ్యవసాయంలో అత్యంత విలువైన ఎరువుగా వినియోగిస్తున్నందువల్ల దేని వాడకం ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది? పిడకల వాడకం. అంతేకాకుండా వ్యవసాయంలో అత్యంత విలువైన ఎరువుగా వినియోగిస్తున్నందున వల్ల దేని వాడకం ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందంటే పిడకల వాడకం. తర్వాత సంప్రదాయ శక్తి వనరులు. అందులో మొదటిది బొగ్గు. భారతదేశంలో ఏది అత్యంత సమృద్ధిగా లభించే శిలాజేంద్రం అంటే బొగ్గు. భారతదేశంలో ఏది అత్యంత సమృద్ధిగా లభించే శిలాజేంద్రం అంటే బొగ్గు. ఏది దేశం యొక్క శక్తి అవసరాల్లో గణనీయమైన భాగాన్ని తీరుస్తుందంటే బొగ్గు. ఏది దేశం యొక్క శక్తి అవసరాల్లో గణనీయమైన భాగాన్ని తీరుస్తుందంటే బొగ్గు. ఏది విద్యుత్ ఉత్పత్తికి, పరిశ్రమలకు శక్తిని సరఫరా చేయడానికి, గృహ అవసరాలకు ఉపయోగపడుతుందంటే బొగ్గు. ఏది విద్యుత్ ఉత్పత్తికి, పరిశ్రమలకు శక్తిని సరఫరా చేయడానికి, గృహ అవసరాలకు ఉపయోగపడుతుందంటే బొగ్గు. భారతదేశం తన వాణిజ్య ఇంధన అవసరాలను తీర్చడానికి దేనిపై ఎక్కువగా ఆధారపడి ఉందంటే బొగ్గుపై. భారతదేశం తన వాణిజ్య ఇంధన అవసరాలను తీర్చడానికి దేనిపై ఎక్కువ ఆధారపడి ఉందంటే బొగ్గుపై ఆధారపడి ఉంది. మిలియన్ సంవత్సరాల పాటు వృక్ష పదార్థాలపై ఒత్తిడి కారణంగా ఏమి ఏర్పడుతుందని మీకు ఎప్పటికే తెలుసు అంటే బొగ్గు. మిలియన్ సంవత్సరాల పాటు వృక్ష పదార్థాలపై అంటే వృక్షాలపై లేదా వృక్ష పదార్థాలపై ఒత్తిడి కారణంగా ఏమి ఏర్పడుతుందని మీకు ఇప్పటికే తెలుసు అంటే బొగ్గు. వేటి ఆధారంగా బొగ్గు వివిధ రూపాల్లో లభిస్తుందంటే భూస్థాపితమైన సమయం, లోతు, పీడన శక్తి ఆధారంగా. వేటి ఆధారంగా బొగ్గు వివిధ రూపాల్లో లభిస్తుందంటే భూస్థాపితమైన సమయం, లోతు, పీడన శక్తి ఆధారంగా. చిత్తడి నేలలో కుళ్ళిపోతున్న మొక్కలు దేనిని ఉత్పత్తి చేస్తాయంటే పీట్ను. చిత్తడి నేలలో కుళ్ళిపోతున్న మొక్కలు దేనిని ఉత్పత్తి చేస్తాయంటే పీటును ఉత్పత్తి చేస్తాయి. ఏది ఎక్కువ కార్బన్, అధిక తేమ కలిగి ఉండి తక్కువ వేడినిస్తాయంటే పీట్లు. ఏది తక్కువ కార్బన్ ఉంటుంది, అధిక తేమ కలిగి ఉంటుంది, తక్కువ వేడినిస్తుంది. తక్కువ కార్బన్, తక్కువ వేడి వస్తుంది కానీ అధిక తేమ ఉంటుంది, పీటు అది. ఏది అధిక తేమతో మెత్తగా ఉండే తక్కువ రకానికి చెందిన గోధుమ రంగు బొగ్గు అంటే లిగ్నైట్ అనేది. ఏది అధిక తేమతో మెత్తగా ఉండే తక్కువ రకానికి చెందిన గోధుమ రంగు బొగ్గు లిగ్నైట్ అనేది. ప్రధాన లిగ్నైట్ నిల్వలు ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులోని నైవేలిలో. ప్రధాన లిగ్నైట్ నిల్వలు ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులోని నైవేలిలో. వీటిని దేని ఉత్పత్తికి ఉపయోగిస్తారంటే విద్యుత్ ఉత్పత్తికి. భూమిలో లోతుగా పాతి పెట్టబడిన ఎక్కువ ఉష్ణోగ్రతలకు గురైన బొగ్గు బిట్యూమినస్ బొగ్గు. భూమిలో లోతుగా పాతి పెట్టబడిన ఎక్కువ ఉష్ణోగ్రతలకు గురైన బొగ్గు ఏంటంటే బిట్యూమినస్ బొగ్గు గుర్తుపెట్టుకోండి. ఏది వాణిజ్య ఉపయోగంలో అత్యంత ప్రజాదరణ పొందిన బొగ్గు ఏంటంటే బిట్యూమినస్ బొగ్గు. ఏది వాణిజ్య ఉపయోగంలో అత్యంత ప్రజాదరణ పొందిన బొగ్గు ఏంటంటే బిట్యూమినస్ బొగ్గు. అధిక నాణ్యతతో కూడిన బిట్యూమినస్ బొగ్గు మెటలర్జికల్ బొగ్గు. అధిక నాణ్యతతో కూడిన బిట్యూమినస్ బొగ్గు ఏంటంటే మెటలర్జికల్ బొగ్గు. దీనిని బ్లాస్ట్ ఫర్నేస్లలో
ఇనుమును కరిగించడానికి వాడడం వల్ల ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటుందంటే మెటలర్జికల్ బొగ్గు. దీనిని బ్లాస్ట్ ఫర్నేస్లలో ఇనుమును కరిగించడానికి వాడడం వల్ల ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటుందంటే మెటలర్జికల్ బొగ్గు. అత్యంత నాణ్యమైన గట్టి బొగ్గు ఏంటంటే ఆంథ్రసైట్. అత్యంత నాణ్యమైన గట్టి బొగ్గు ఏంటంటే ఆంథ్రసైట్. ఇక్కడ బొగ్గు క్షేత్రాలు, బొగ్గు గనులు, చమురు క్షేత్రాలు, ప్రధాన సహజవాయు నిల్వలు, సహజవాయు పైపులైన అవన్నీ ఇచ్చారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ రెడ్ మార్కులు ఇవన్నీ. ఓకేనా. భారతదేశంలో బొగ్గు ఎక్కడ ఉంటుందంటే 2 ప్రధాన భౌగోళిక యుగాలకు చెందిన రాతి శ్రేణుల్లో అనగా 200 మిలియన్ సంవత్సరాల వయసు కలిగిన గోండ్వానా మరియు 55 మిలియన్ సంవత్సరాల వయసు కలిగిన తృతీయ మహాయుగపు నిక్షేపాల్లో ఉంటుంది. భారతదేశంలో బొగ్గు ఎక్కడ లభిస్తుందంటే 2 ప్రధాన భౌగోళిక యుగాలకు చెందిన రాతి శ్రేణుల్లో లభిస్తుంది. ఆ 2 ప్రధాన భౌగోళిక యుగాలకు చెందిన రాతి శ్రేణులు ఎప్పుడు అంటే 200 మిలియన్ సంవత్సరాల వయసు కలిగిన గోండ్వానా ఒకటి, 55 మిలియన్ సంవత్సరాల వయసు కలిగిన తృతీయ మహాయుగపు నిక్షేపాల్లో బొగ్గు అనేది లభిస్తుంది. గోండ్వానా బొగ్గు యొక్క ప్రధాన వనరులు అయిన మెటలర్జికల్ బొగ్గు ప్రధాన వనరు ఎక్కడ ఉందంటే దామోదర లోయ. గోండ్వానా బొగ్గు యొక్క ప్రధాన వనరు ఏంటంటే మెటలర్జికల్ బొగ్గు. ఈ మెటలర్జికల్ బొగ్గుని ఎక్కడి నుంచి తీస్తారంటే గోండ్వానా బొగ్గు నుంచి తీస్తారు. దీని ప్రధాన వనరు ఎక్కడ ఉందంటే దామోదర లోయ. ఈ దామోదర లోయ ఎక్కడ ఉంటుందంటే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లో ఈ దామోదర లోయ అనేది ఉన్నది. నదులు చెప్పేటప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. గోండ్వానా బొగ్గు యొక్క ప్రధాన వనరు అయిన మెటలర్జికల్ బొగ్గు ప్రధాన వనరు ఎక్కడ ఉందంటే దామోదర లోయ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లో. ఇక్కడ మెటలర్జికల్ బొగ్గు యొక్క ప్రధాన వనరు గుర్తుపెట్టుకోండి గోండ్వానా బొగ్గు. ఈ మెటలర్జికల్ బొగ్గు యొక్క ప్రధాన వనరు లేదా గోండ్వానా బొగ్గు యొక్క ప్రధాన వనరు ఆయన ఎక్కడ ఉందంటే దామోదర లోయ. ఈ దామోదర లోయ ఎక్కడ ఉందంటే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లో ఉంది. ఇతర ముఖ్యమైన బొగ్గు క్షేత్రాలు ఝరియా, రాణిగంజ్, బొకారో. ఇతర ముఖ్యమైన బొగ్గు క్షేత్రాలు ఏంటంటే ఝరియా, రాణిగంజ్, బొకారో. ఇంకా ఏవి కూడా బొగ్గు నిక్షేపాలు కలిగి ఉన్నాయంటే గోదావరి, మహానది, సోన్, వార్ధా లోయలు. ఇంకా ఏవి కూడా బొగ్గు నిక్షేపాలు ఇంకా బొగ్గు నిక్షేపాలు కలిగి ఉన్నాయంటే గోదావరి, మహానది, సోన్, వార్ధా లోయలు. ఎక్కడ తృతీయ మహాయుగపు బొగ్గు దొరుకుతుందంటే ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్లలో. ఎక్కడ తృతీయ మహాయుగ బొగ్గు దొరుకుతుందంటే ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్. మీరు మ్యాప్లో చూడొచ్చు, రెడ్ మార్కులు ఉంటాయి, డాట్లు ఉంటాయి చిన్నవి. ఏది ఎక్కువ స్థలాన్ని ఆక్రమించే పదార్థం ఇది ఉపయోగించిన తర్వాత బూడిదిగా మారి బరువు కోల్పోతుందని గుర్తుంచుకోండి. అందువల్ల భారీ పరిశ్రమలు మరియు తాప విద్యుత్ కేంద్రాలు బొగ్గు క్షేత్రాల పక్కన లేదా సమీపంలో ఉన్నాయండి. బొగ్గు ఏది ఎక్కువ స్థలాన్ని ఆక్రమించే పదార్థం. బొగ్గు అనేది ఎక్కువ స్థలాన్ని ఆక్రమించే పదార్థము. ఇంకా ఇది అంటే బొగ్గు ఉపయోగించిన తర్వాత బూడిదిగా మారి బరువు కోల్పోతుంది. అందువల్ల భారీ పరిశ్రమలు మరియు తాప విద్యుత్ కేంద్రాలు బొగ్గు క్షేత్రాల పక్కన లేదా సమీపంలో ఏర్పడతాయి. పెట్రోలియం. భారతదేశంలో బొగ్గు తర్వాత ప్రధాన శక్తి వనరు పెట్రోలియం లేదా ఖనిజ నూనె. భారతదేశంలో బొగ్గు తర్వాత ప్రధాన శక్తి వనరు ఏంటంటే పెట్రోలియం లేదా ఖనిజ నూనె. ఏది వేడి మరియు వెలుతురు కోసం ఇంధనాన్ని అందిస్తుంది, యంత్రాల కోసం కందెనలు, అనేక తయారీ పరిశ్రమలకు ముడి పదార్థాలను అందిస్తుందంటే పెట్రోలియం. ఏది వేడి మరియు వెలుతురు కోసం ఇంధనాన్ని అందిస్తుంది, యంత్రాల కోసం కందెనలు, అనేక తయారీ పరిశ్రమలకు ముడి పదార్థాలను అందిస్తుందని పెట్రోలియం. పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు, సింథటిక్ వస్త్రాలు, ఎరువులు, అనేక రసాయన పరిశ్రమలకు ఎలా పనిచేస్తాయంటే కీలక పరిశ్రమగా పనిచేస్తాయి. పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు, సింథటిక్ వస్త్రాలు, ఎరువులు, అనేక రసాయన పరిశ్రమలకు ఎలాగ పనిచేస్తాయంటే కీలక పరిశ్రమగా పనిచేస్తాయి. భారతదేశంలోని పెట్రోల్ నిల్వలు ఎక్కువ భాగం ఎప్పుడు ఏర్పడిన శిలల్లోని అపనతులు మరియు భ్రంశాలలో ఏర్పడ్డాయంటే తృతీయ మహాయుగంలో. భారతదేశంలోని పెట్రోల్ నిల్వలు ఎక్కువ భాగం ఎప్పుడు ఏర్పడిన శిలల్లోని అపనతులు మరియు భ్రంశాల్లో ఏర్పడ్డాయంటే తృతీయ మహాయుగంలో. ఎప్పుడు ఏర్పడిందంటే తృతీయ మహాయుగంలో ఏర్పడిన శిలల్లోని అపనతులు మరియు భ్రంశాల్లో ఏర్పడ్డాయి భారతదేశంలోని పెట్రోల్ నిల్వల్లో ఎక్కువ భాగం. ఎక్కడ చమురు నిక్షేపితమవుతుందంటే ముడిత ప్రాంతాలు, అపనతులు లేదా గుమ్మటాల శిఖరాగ్ర ప్రాంతాలు చమురు అనేది నిక్షేపితం అవుతుంది. ఎక్కడ చమురు నిక్షేపితమై ఉంటుందంటే ముడిత ప్రాంతాలు, అపనతులు లేదా గుమ్మటాల శిఖరాగ్ర ప్రాంతాల్లో నిక్షేపితమై ఉంటుంది. చమురు నిల్వ పొర ఒక సచిద్ర సున్నప్రాయి లేదా ఇసుక రాయిలో ఉన్నట్లయితే దీని ద్వారా ఏమి ప్రవహిస్తుందంటే చమురు నిల్వ పొర ఒక సచిద్ర సున్నప్రాయి లేదా ఇసుక రాయిలో ఉన్నట్లయితే దీని ద్వారా ఏం ప్రవహిస్తుందంటే చమురు అనేది ప్రవహిస్తుంది. ఏ పొరల వలన చమురు వ్యాప్తి కాకుండా లేదా ఇంకకుండా నిరోధించబడుతుందంటే అచ్ఛిద్ర పొరలు. ఈ అచ్ఛిద్ర పొరలు అంటే గాజు లాంటి దాన్ని అచ్ఛిద్ర పొర అంటారు. అంటే కిందకి లీక్ అవ్వదు అనమాట ఇంకా అలాంటి పొర. ఏ పొరల వలన చమురు వ్యాప్తి కాకుండా లేదా ఇంకకుండా నిరోధించబడుతుందంటే అచ్ఛిద్ర పొరలు. సచిద్ర మరియు అచ్ఛిద్ర సిరల మధ్య ఉన్న భ్రంశాలలో ఏం కనిపిస్తుందంటే పెట్రోలియం. సచిద్ర మరియు అచ్ఛిద్ర సిరల మధ్య
భ్రంశాల్లో ఏం కనిపిస్తుందంటే పెట్రోలియం. ఏది తేలిగ్గా ఉండడం వల్ల సాధారణంగా చమురు పైన ఉంటుందంటే సహజవాయువు. ఏది తేలిగ్గా ఉండడం వల్ల సాధారణంగా చమురు పైన ఉంటుంది అంటే సహజవాయువు. భారతదేశంలోని ప్రధాన పెట్రోలియం ఉత్పత్తి ప్రాంతాలు అంటే ముంబై, గుజరాత్, అస్సాం. భారతదేశం ప్రధాన పెట్రోలియం ఉత్పత్తి ప్రాంతాలు ఏంటంటే ముంబై, గుజరాత్, అస్సాం. పశ్చిమ భారతదేశంలోని 3 ప్రధాన సముద్ర తీర చమురు వెలికితీత కేంద్రాలను పటం ద్వారా గుర్తించండి అంటున్నాడు. ముంబై ఒకటి, బేసిన్ ఒకటి, నీలం మరియు హీరా. పశ్చిమ భారతదేశంలోని 3 ప్రధాన సముద్ర తీర చమురు వెలికితీత కేంద్రాలను పటం ద్వారా గుర్తించండి అంటే ముంబై ఒకటి, ముంబై పక్కన పైన బేసిను, తర్వాత నీలం, హీరా. ఈ 3 ప్రాంతాలు పశ్చిమ తీర ప్రాంతాల్లో ఉన్నాయి. గుజరాత్లోని అతి ముఖ్యమైన క్షేత్రం అంక్లేశ్వర్. ఇది ప్రధాన సముద్ర తీర ప్రాంతం కాదు అంక్లేశ్వర్, కొంచెం లోపలగా ఉంటుంది గుజరాత్లో. గుజరాత్లోని అతి ముఖ్యమైన క్షేత్రం ఏంటంటే అంక్లేశ్వర్. భారతదేశంలోని పురాతన చమురు ఉత్పత్తి రాష్ట్రం అస్సాం. భారతదేశంలోని పురాతన చమురు ఉత్పత్తి రాష్ట్రం అస్సాం. గుజరాత్లోని అతి ముఖ్యమైన క్షేత్రం అంక్లేశ్వర్. అతి ముఖ్యమైన క్షేత్రం ఏ క్షేత్రం అంటే పెట్రోల్ క్షేత్రం ఏంటంటే అంక్లేశ్వర్. అంక్లేశ్వర్ అనేది ఎక్కడ ఉందని అడుగుతారు, గుజరాత్. అలాగే భారతదేశంలో పురాతన చమురు ఉత్పత్తి రాష్ట్రం ఏంటంటే అస్సాం. అస్సాం రాష్ట్రంలోని ముఖ్యమైన చమురు క్షేత్రాలు ఏంటంటే దిగ్బాయి, నహర్కటియా మరియు మోరన్ హుగ్రిజన్. అస్సాం రాష్ట్రంలోని ముఖ్యమైన చమురు క్షేత్రాలు హుగ్రిజన్ అంటే మోరన్ హుగ్రిజన్. ఇది ఎక్కడ ఉందంటే అస్సాం, అది కూడా గుర్తుపెట్టుకుని. నహర్కటియా ఇది కూడా అస్సాంలో ఉంది, దిగ్బాయి అస్సాంలో. ఈ 3 గుర్తుపెట్టుకుని ఇవన్నీ అస్సాంలో ఉన్నాయి. థ్యాంక్ యూ.